సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో గాజువాక కూర్మన్నపాలెం ప్రాంతంలో గల సుదీక్ష విద్యార్థులు అద్భుతమైన పర్సెంటేజ్ సాధించి తన సత్తా చాటారు. ఏ శామ్యూల్ మన్నా, డి శ్రీహాసిని, ఆర్ శైలేష్ కుమార్, పి మిశాంత్, పి వర్షిణి, టి ఇషిత, పి గాయత్రి 90% పైగా మార్కులు సాధించారు. 16 మంది విద్యార్థులు 80% పైగా, 20 మంది విద్యార్థులు 75% పైగా సాధించి తమదైన ప్రతిభ చూపించారు. కళాశాల ఫౌండర్ అండ్ చైర్మన్ అప్పలనాయుడు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలే విడుదలైన ఆల్ ఇండియా మెయిన్స్ లో సుదీక్ష విద్యార్థి శామ్యూల్ మన్నారెడ్డి 210 ర్యాంక్ సాధించగా 20 మందికి పైగా విద్యార్థులు 90% పైగా సాధించి సుదీక్ష సత్తా చాటారని అన్నారు. నేడు 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో మా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని అన్నారు. సుదీక్షలో చేర్పించిన విద్యార్థులు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధారాణి, ఏజీఎం రామశంకర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్ సార్. నా పేరు నల్ల పుల్లయ్య, సుదీక్ష జూనియర్ కాలేజ్. నిన్న స్టేట్ సెంట్రల్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేసిన సిబిఎస్ రిజల్ట్ 12th రిజల్ట్లో సుదీక్ష తరపున అటెండ్ అయిన 30 మెంబర్స్లో ద బెస్ట్ శామ్యూల్ మన్నారెడ్డి, నిశాంత్, హాసిని శ్రీ 90% అబవ్ 7 మెంబర్స్ మా కాలేజీ నుంచి సక్సెస్ అయ్యారండి. 80% అబవ్ 25 మెంబర్స్ ఉన్నారండి. 75% అబవ్ ఉన్న పిల్లలు మనకి ఆల్మోస్ట్ అందరూ 75% మినిమం రిజల్ట్ వచ్చిందండి, మార్కులు వచ్చాయండి. దానికి ఇంత బెస్ట్ రిజల్ట్ రావడానికి అన్ని విధాలుగా కోఆపరేట్ చేసిన మా పిల్లల యొక్క తల్లిదండ్రులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మరియు ఇంత బెస్ట్ రిజల్ట్ వచ్చినందుకు సపోర్ట్ చేసిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సిబిఎస్లోనే కాకుండా లాస్ట్ టైం రిలీజ్ అయిన జేఈ మెయిన్స్ 2026లో కూడా మా స్టూడెంట్ సుదీక్ష స్టూడెంట్ శామ్యూల్ మన్నారెడ్డి 210 బెస్ట్ ర్యాంక్ వచ్చిందండి. ఈ జోన్లో అదే హైయెస్ట్ ర్యాంక్ అండి. శామ్యూల్ మన్నారెడ్డితో ప్లస్తో నిశాంత్, హాసిని శ్రీ, అలాగే 22 మెంబర్స్ జేఈ మెయిన్స్లో కూడా మన పిల్లలు లాస్ట్ టైము నేషనల్ వైజ్ కాలేజీలకి సెలెక్ట్ అయ్యారండి జేఈ మెయిన్స్ తరఫున. ఇంత బెస్ట్ రిజల్ట్ రావడానికి సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, టీచర్స్కి, లెక్చరర్స్కి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తామండి. సో నెక్స్ట్ మాకు May 17 జరగబోయే అడ్వాన్స్ ఎగ్జామ్లో కూడా బెస్ట్ రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తానండి. నెక్స్ట్ ఇయర్ 2027లో కూడా జేఈ మెయిన్స్లో ముందుగానే 1 year ముందే మనం చెప్తానండి. ఎందుకంటే బెస్ట్ రిజల్ట్ 2027లో మనకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నదండి. నాట్ ఓన్లీ మెయిన్స్, అడ్వాన్స్లో కూడా బెస్ట్ ర్యాంకు విశాఖపట్నంలో బెస్ట్ ర్యాంక్ అడ్వాన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉందండి మనకండి. దానికి స్టూడెంట్స్తో కలిపి టీచింగ్ అంతా అందరూ కూడా సపోర్టివ్గా ఉండి బెస్ట్ ర్యాంక్ రావడానికి కృషి చేస్తుంటండి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వచ్చేసరికి 2027లో మెయిన్స్, అడ్వాన్స్లో, సిబిఎస్లో ఈ 3 స్టేట్ సిలబస్ బెస్ట్ రిజల్ట్ వస్తుందని ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఈ అకాడమిక్ ఇయర్లో నెక్స్ట్ 2027 అకాడమిక్ ఇయర్లో మనకు బెస్ట్ ర్యాంకు అన్నిటిలో కూడా మెయిన్స్, అడ్వాన్స్ అండ్ సిబిఎస్ బోర్డు ఆర్ స్టేట్ బోర్డులో కూడా బెటర్గా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నదండి. దానికి మా టీచింగ్ ఫ్యాకల్టీ, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరూ కూడా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తానండి. దానికి మనకు సపోర్ట్గా ఉండే పేరెంట్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తానండి. సుదీక్ష కాలేజు అనేది
డెవలప్మెంట్ ఫ్రమ్ పేరెంట్స్ సపోర్ట్. లాస్ట్ 2020లో ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్ పేరెంట్స్, ఓల్డ్ పేరెంట్స్ అందరి సపోర్ట్తో మనం ఎస్టాబ్లిష్ చేసామండి. ఈ రోజు వరకు కూడా మన ఓల్డ్ పేరెంట్స్ అందరూ అన్ని విధాలుగా మన సపోర్ట్ వల్ల, వాళ్ళు ఇచ్చిన సజెషన్లు, గైడ్లైన్స్ వల్ల మనం ఈ సుదీక్ష జూనియర్ కాలేజ్ స్టేట్ వైడ్ కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో బెస్ట్ ర్యాంకులు ప్రొడ్యూస్ చేయడానికి సపోర్ట్గా మన పేరెంట్స్, టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ మనకు సపోర్ట్గా ఉండి అన్ని విధాలుగా మనం సపోర్ట్గా ఉంటూ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ విశాఖపట్నం నుంచి నేషనల్ వైజ్ కాలేజీల్లో ఎక్కువ మంది నీట్ అయినా, జేఈ మెయిన్స్ అయినా, బిట్ షార్ట్ ఎగ్జామ్ అయినా, అడ్వాన్స్ ఎగ్జామ్స్ మన విశాఖపట్నం నుంచి ఎక్కువ మందిని పంపించడం అనేది నా మెయిన్ ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ఎవరీవన్.